మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను నిండార్లుగా దీవించునుగాక. ఆమెన్. మనలందరినీ కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్. రండి, కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము గడిచిన కొన్ని వారాలుగా పౌలు ఫిలిప్పి సంఘానికి రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అదే 2వ అధ్యాయంలో నుండి ఒక చిన్న మాటను మనము జ్ఞాపకం చేస్తూ ధ్యానం చేద్దాం, చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అదేవిధంగా అదే 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 2 విషయాలు చెప్తా ఉన్నాడు పౌలు భక్తుడు. అందరూ కూడా ఏం చేస్తున్నారట చెప్పాలి, నా వైపు చూడండి. అందరూ కూడా ఏం చేస్తున్నారట? సొంత కార్యములనే చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు అని ఒక మాట చెప్తూ ఉన్నాడు. మరి ఒక మాట చెప్తున్నాడు, ప్రతివాడు కూడా సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడాలి అని అంటా ఉన్నాడు. ఆ దినాలలోనే కాదు, ఈ దినాలలో కూడా ఇదే జరుగుతున్నది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా కదా. అందరు ఏం చేస్తున్నారట? సొంత కార్యంలోనే చూసుకుంటున్నారు. మనమందరి గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం ఎవరి కొరకు ఆలోచన చేస్తాం చెప్పండి? మన కొరకు మనం ఆలోచన చేస్తాం, మన పిల్లల కొరకు మనం ఆలోచన చేస్తాం, మన కుటుంబ సభ్యుల కొరకు మనం ఆలోచన చేస్తాం కదా. ఎవరికైనా ఇది సహజం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, అందరూ సొంత కార్యములనే కాదు యేసుక్రీస్తు కార్యాలను కూడా చూడాలంట, యేసుక్రీస్తు పనులను కూడా చూడాలంట, ఇతరుల పనులను కూడా చూడాలట. ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చింది? మనము గడిచిన వారాలలో నేర్చుకున్నాం, క్రీస్తు యొక్క ఆ మనస్సు కొరకు మనం నేర్చుకున్నాం, క్రీస్తు చేసినటువంటి త్యాగం కొరకు మనం నేర్చుకున్నాం. క్రీస్తు యొక్క మనస్సు గురించి చెప్తూ, క్రీస్తు యొక్క త్యాగం గురించి చెప్తూ, క్రీస్తు నామం అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చింపబడినటువంటి విధానాన్ని చెప్తూ అందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అందరూ సొంత కార్యములను ఎందుకు చూసుకుంటున్నారని చెప్తున్నాడు అని అంటే, ఈ అనుభవము పౌలు జీవితంలో కూడా ఉన్నది. అంటే తన జీవితంలో కూడా తనను విడిచి వెళ్ళినటువంటి వారు కొంతమంది ఉన్నారు. తమ సొంత కార్యముల కొరకు దేవుని సేవకుడైనటువంటి పౌలుని కూడా విడిచి వెళ్ళినటువంటి వారు కొంతమంది ఉన్నారు. అందుకొరకై ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కొంతమంది ఏమో విడిచి వెళ్ళారు, కానీ తిమోతి మాత్రం పౌలును హత్తుకొని తన సొంత కార్యములను కాదు, దేవుని కార్యముల కొరకు, ఇతరుల కొరకు మంచి మనస్సాక్షి కలిగి వారి కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను, క్రెస్కే గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరట. దేమా ఏం చేసిండట? ఆత్మీయుడే, పౌలును వెంబడించినటువంటి వాడే, అద్భుతమైనటువంటి పౌలు యొక్క ప్రసంగాలు విన్నటువంటి వాడే, అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు పౌలు ద్వారా జరుగుతున్నప్పుడు దేమా చూచినటువంటి వాడే. మనము మన కొరకు కాదు, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు సేవ చేయాలి, దేవుని కొరకు కష్టపడాలని పౌలు భక్తుడు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, అన్నిటిని విడిచి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు పౌలు యొక్క త్యాగము, పౌలు యొక్క ప్రయాసము, పౌలు యొక్క జీవితాన్ని దగ్గరుండి చూసినటువంటి వాడే. కానీ ఏం చేశాడట? ఇహలోకమును స్నేహించాడట. లోకాన్ని స్నేహించి పౌలును విడిచి వెళ్ళినటువంటి పరిస్థితి.
దేవుని యొక్క మార్గాన్ని విడిచి వెళ్ళినటువంటి పరిస్థితి, దేవుని యొక్క పరిచర్య భారాన్ని విడిచి వెళ్ళినటువంటి పరిస్థితి. పౌలు అనుకున్నాడు, నన్ను వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు, తీతు, తిమోతి, ఇక్కడ దేమా, క్రెస్కే, వీళ్ళందరూ కూడా నా తర్వాత దేవుని పనిని, నేను విడిచి వెళ్ళిన పనిని ఇంకా ముందు కొనసాగిస్తారేమో అనుకున్నాడు. అందుకే ఒక మంచి మాట అంటాడు, క్రీస్తు పడిన పాటలో కొదవైనవి నేను నా శరీరం మందు పడుతున్నానని అంటాడు. నేను మిగిల్చినటువంటివి, నేను ప్రయాసపడిన దాంట్లో నేను మిగిల్చినటువంటి దానిని నన్ను వెంబడిస్తున్నటువంటి వీరు కొనసాగిస్తారేమో అనుకున్నాడు. కానీ కొంతమంది పౌలును హత్తుకొని కొనసాగించడానికి పరిచర్య భారం కలిగినటువంటి వారుగా తిమోతి మనకు కనబడతా ఉన్నాడు. అదేవిధంగా విడిచి వెళ్ళినటువంటి వారు కూడా కనబడుతున్నారు. కారణం ఏమిటి అనంటే, ఇహలోకమును స్నేహించడం, సొంత కార్యముల కొరకై, సొంత పనుల కొరకై, స్వప్రయోజనము కొరకై దేవుని పనిని, సేవకుని విడిచినటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో తిమోతిని చెప్తా ఉన్నాడు, తిమోతి మీ కొరకు చాలా ప్రయాసం కలిగి ఉన్నాడు అని అంటాడు, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటాడు. తిమోతి మంచి పౌలును వెంబడించినటువంటి అద్భుతమైనటువంటి మంచి పరిచారకుడుగా వెంబడించినటువంటి మంచి ఒక ఉత్తమమైనటువంటి కుమారుడుగా ఉన్నాడు. అందుకే తిమోతి గురించి రాస్తూ అంటాడు, నా ప్రియ కుమారుడు అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన స్వప్రయోజనము కొరకు, మన సొంత కార్యముల కొరకు దేవుని పనిని పాడు చేసే వారంగా ఉండొద్దు. దేవుని విడిచిపెట్టే వారముగా, దేవుని మార్గాన్ని విడిచిపెట్టే వారంగా ఉండొద్దు. ఇలాంటి వారు ఉన్నారని చెప్తూ మొదట్లోనే ఆయన మొదటి అధ్యాయంలోనే ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు తన గురించి తాను. ఏంటిదనంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అంటాడు. నా మట్టుకైతే అనంటే నా వరకు, ఇంకొకరి గురించి నాకైతే తెలియదు, నా వరకైతే. ఈ మాట మనము పాత నిబంధనల గ్రంథంలో కూడా చూస్తాం కదా. ఎవరంటారు చెప్పండి, ఎవరంటారు? నేనును నా ఇంటి వారును, చెప్పండి, యెహోవానే. మీరెట్టు పోతే అటు పోండి, మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా పోండి, కానీ నేను, నా కుటుంబం మాత్రం యెహోవాని సేవిస్తాం. మీరు దేవుని సేవిస్తారా, అన్య దేవతలను సేవిస్తారా, మీకు ఇష్టమైన మార్గాన్ని నడుస్తారా, అది మీ ఇష్టం. కానీ నేను, నా కుటుంబం మాత్రం దేవుణ్ణి సేవిస్తామని అంటాడు. ఎవరు? యెహోషువ. ఇక్కడ క్రొత్త నిబంధనల గ్రంథంలో కూడా మనం చూస్తాం, పౌలు అంటాడు, నా మట్టుకైతే. ఇంకొకరి గురించి నాకు తెలియదు, నా మట్టుకైతే. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనంటే, తనను వెంబడించే ప్రతి ఒక్కరు కూడా తనలాగా మారిపోవాలని, తనలాగా దేవుణ్ణి వెంబడించాలని, తనలాగా దేవునికి దగ్గర కావాలని, తనలాగా దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలని పౌలు యొక్క ప్రయాసం. అందుకే ఆయన మాట్లాడిన ప్రతి పత్రికలో అంటాడు, మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేయాలని అంటాడు. మీరు మీ అందు దేవుని యొక్క స్వారూప్యము ఏర్పడాలి అని అంటాడు. మీరు దేవునికి దగ్గర కావాలని అంటాడు. మీరు ఆయన స్వారూప్యంలోనికి రావాలి అని అంటాడు. మాట్లాడుతూ చివరిగా ఆయన చనిపోక ముందు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి చెప్పాలి. అది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని ఎందుకు అన్నాడు అనంటే, నేనే మాట అయితే అన్నానో మీరు కూడా అది అనగలగాలి అని అంటాడు. రే దేవుని బిడ్డలారా, తన మట్టుకు తాను దేవుని ఎలా వెంబడించాడనంటే, ఇదే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. అందరూ కూడా యేసయ్యను ఎందుకు నమ్ముకుంటారు? ఆశీర్వాదం పొందుకోవాలని, దీవెన పొందుకోవాలని, స్వస్థత పొందుకోవాలని. ఇవి వద్దు అని నేను చెప్పట్లేదు, పొందుకోవాలి. స్వస్థత అవసరమే, ఆశీర్వాదం అవసరమే, దీవెన అవసరమే. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకున్నాడట, పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. మనం అనగలుగుతామా? దేవుని శ్రమలలో దేవునితో పాలివాడగుటానికి, శ్రమలు పొందటానికి
శ్రమలు అసలు ఇక్కడ అంటాడు, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకున్నాడట. ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సమస్తాన్ని నష్టపరుచుకోలేదు. దేవుని దీవెన పొందుకోవటానికి అన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకోలేదు. ఎందుకొరకు? శ్రమలలో పాలివాడగటం ఎలాగో ఎరుగు నిమిత్తం తెలుసుకోవడానికి. సమస్తం అంటే ఆయనకు ఏవేవి లాభకరములైనవో వాటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. లాభమే ఉన్నాయి, ఆయనకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. లాభకరములైనటువంటివి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి పౌలు జీవితంలో. అయితే వాటిని ఎలా ఎంచుకున్నాడట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. శ్రమ కొరకు లాభకరమైనటువంటివి పెంటతో సమానంగా ఎంచుకున్న ఏ భక్తుడు నాకు కనబడలేదు ప్రియదేవుని బిడ్డలారా. ఈ దినాలలో మనం అలా ఎంచుకోగలుగుతామా? ఏవి మనకు క్షేమకరములో, ఏవి మనకు లాభకరములో, ఏవి మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివో వాటిని త్యజించడానికి ఇష్టపడతామా? ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతాడు, పరలోకం చేరాలి అనంటే నేను ఏం చేయాలని ఉత్సాహంతో అడిగినప్పుడు, ఆజ్ఞలు ఉన్నాయి కదా పాటించానంటే, ఓ అంతేనా, నేను అవి చిన్నప్పటి నుంచే పాటిస్తున్నానంటే, దేవుడు అన్నాడు, నీకున్నటువంటి ఆ ఆస్తిని బీదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించమనంటే తన ఇష్టాన్ని, ప్రేమను, ధనము మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని చంపుకోలేకపోయాడు. ఆజ్ఞలు పాటిస్తున్నానని అన్నాడు, కానీ ధనం, వ్యామోహం మీద మనస్సు చంపుకోలేనటువంటి స్థితి. ఎస్, దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నానని అన్నాడు, కానీ ధనం మీద వ్యామోహాన్ని చంపుకోలేనటువంటి పరిస్థితి. ఆజ్ఞలు పాటించమనంటే, ఓ నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నానని అన్నాడు. దేవుని ఆజ్ఞలు ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో దేవుణ్ణి వెంబడించాలి, సేవించాలి. ఎస్, దేవుని సేవించి ప్రేమించేటటువంటి వాడు. ధనం మీద ఎందుకు వ్యామోహం? ధనం మీద ఎందుకు ప్రేమ? ధనం మీద ఎందుకు ఆశ? దేవుని కొరకు ధనాన్ని విడిచిపెట్టుకోలేకపోయాడు. దేవుని కొరకు ఆయనకున్నటువంటి ఆస్తిని విడిచిపెట్టుకోలేకపోయాడు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏవి ఆయనకు లాభకరములై ఉన్నవో పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. శ్రమ పొందటానికి. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. శ్రమ పొందటానికి పెంటతో సమానంగా ఎంచుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాగంటాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని అంటాడు. ఈ దినాలలో మనం అడిగితే యేసయ్యను ఎంతమంది వెంబడిస్తారు అని అంటే, నేను వెంబడిస్తానని అంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా చెప్పాడు, నన్ను వెంబడించాలనంటే తన్ను తాను వాడు ఉపేక్షించుకోవాలని అన్నాడు. ఉపేక్షించుకోగలుగుతామా? మనల్ని మనం ఉపేక్షించుకోగలుగుతామా? ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి ఉపమానాన్ని అక్కడ చెప్తాడు. ఉపేక్షించుకొనని వాడు ఎలా ఉంటాడో అక్కడ రాయబడి ఉంది. ఎలా ఉంటాడు అనంటే, ముండ్ల పొదలలో పడిన విత్తనాన్ని పోలి ఉంటాడు. ఉపేక్షించుకొనని వాడు, తనను తాను ఉపేక్షించుకొనని వాడు, స్వకార్యాలను చూసుకునేటటువంటి వాడు, దేవుని కార్యాలను కాక, దేవుణ్ణి కాక తన సొంత కార్యములను చూసుకునేటటువంటి వాడు, తనను తాను ఉపేక్షించుకొననటువంటి వాడు ముండ్ల పొదలలో విత్తబడినటువంటి విత్తనంలాగా ఉంటాడు. అవును, ముండ్ల పొదలలో విత్తనం పడింది, మొలిచింది మంచిగానే, కానీ వాడిని అణిచివేస్తున్నాయి. ఏంటిది? ఏం అణిచివేస్తున్నాయట? ఈ జీవన సంబంధమైనటువంటి విచారములు, ధనభోగము, వానికి ఉన్నటువంటి ఆశలు అన్నీ కూడా అణిచివేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని చెయ్యకుండా మనల్ని ఏది అణిచివేస్తుంది? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన 12వ ఏట అన్నటువంటి మంచి స్టేట్మెంట్, మంచి మాట ఏమిటో తెలుసా? తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరగరా అని అన్నాడు. ఈ దినం ఎంత వయసు మనకు కదా, తండ్రి పనుల మీద ఉండాలని కనీసం మనమైనా గుర్తించగలిగినామా? 12వ ఏటనే ఆయన గుర్తించాడు. ఇంత వయసు వచ్చినా మనం గుర్తించగలుగుతున్నామా?
మనం మన కొరకు కాదు, దేవుని కొరకు, సొంత కార్యాల కొరకు కాదు, దేవుని కార్యాల కొరకు, సొంత పనుల కొరకు కాదు, దేవుని పనుల కొరకు నేను ఉన్నాను అని మనల్ని మనం గుర్తించగలుగుతున్నామా? ఈ లోకంలో నీవు నేను సృష్టింపబడ్డాము అనంటే, ఇంకా బ్రతికున్నాము అనంటే, ఎంతోమంది మట్టికి మన్నైపోతున్నా ఈ దినం నీవు నేను సజీవంగా ఉన్నాము అనంటే, ఎన్నో మరణాపాయాలు మన జీవితంలో సంభవించినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి తప్పించబడి, ఎన్నో కరోనా వైరస్ లాంటివి ఎన్నో ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు మన జీవితంలో ఉన్నాడు అనంటే మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని పని నేను చెయ్యాలి అని. అంతేకాదు, ఆయన అంటాడు, తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం పానీయం అని అంటాడు. ఈ దినం ఎంతమంది కష్టపడుతున్నాం? నాకు భోజనం అదే అని అంటాడు, తండ్రి పని చేయటమే నాకు ఆహారం అని అంటాడు. తనను తాను ఉపేక్షించుకున్నాడు. ఎక్కడ కూడా స్వప్రయోజనమును ఆలోచన చేసుకున్నటువంటి మంచి మాదిరి మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఉంచిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ చూడండి, తండ్రి మహిమ కొరకే అని అంటాడు, తండ్రి పనుల కొరకే అంటాడు, తండ్రి ఆ చిత్తాన్ని నెరవేర్చడం కొరకే అని అంటాడు. అలా చేస్తూ 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 సిలువలో తన ప్రాణం అప్పగించేటప్పుడు ఆయన అంటాడు, సమాప్తమైనదని. ఇంకా మన జీవితంలో ఇంత ఆయుష్ పొడిగింపబడుతున్న సమాప్తం కాదు, అసలు ప్రారంభమే కాలేదు దేవుని పని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. ఇంకెంతకాలము బ్రతుకుతామో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మనము మన స్వప్రయోజనం కొరకు కాకుండా, మన పనులను మనం చూసుకోవటానికి కాకుండా, దేవుని పనుల మీద ఉండాలని మనము గుర్తెరగాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు రాస్తూ అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ప్రేమ గురించి చెప్తాడు. అక్కడ ప్రేమ గురించి ఎన్నో మాటలు చెప్తూ స్వప్రయోజనమును విచారింపదు అని అంటాడు. ప్రేమ స్వప్రయోజనమును విచారింపదట. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు అని అంటే చాలామంది చేతులు లేపుతారు, నేనండి దేవుని ప్రేమించే వారిలో మొదటి స్థానంలో నేనుంటానండి అని. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే స్వప్రయోజనమును విచారించవు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ స్వప్రయోజనమును విచారించలేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా స్వప్రయోజనమును విచారింపలేదు. ఎక్కడ తన కొరకు తాను పనిచేసినటువంటి దినాలు లేవు. ఎక్కడ తన కొరకు తన మహిమ కొరకు ఆరాటపడినటువంటి దినాలు లేవు. దేవుని చిత్తం, దేవుని పని, దేవుని కొరకే, నశించిపోయే ఆత్మల కొరకే తనను తాను ఉపేక్షించుకొని తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుని కొరకే ఆలోచన చేస్తావు, ఆయన పని కొరకే ఆలోచన చేస్తావు. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి ఇదే మొదటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో పౌలు అంటాడు, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకోనువాలెను అని అంటాడు. అదేవిధంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాం. ఎందుకు చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎందుకు చనిపోయాడు? చాలామంది అంట మన పాపముల కొరకే. ఎస్, అంతేనా? మన పాపముల కొరకు మాత్రమేనా? మన పాపముల కొరకు మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన కొరకు బ్రతకాలని ఇక్కడ అంటాడు. జీవించు వారిక మీదట తమ కొరకు కాక, నీ కొరకు కాదు నువ్వు జీవించేది, నీ కొరకు కాదు నువ్వు బ్రతికేది. నువ్వెవరి కొరకు బ్రతకాలి, నువ్వెవరి కొరకు జీవించాలి అని అంటే నీ కొరకై తన ప్రాణం అర్పించినటువంటి దేవుని కొరకు, నీ కొరకై తను మృతి పొంది తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నీవు జీవించాలి. ఆయన పనుల మీద నువ్వు ఉండాలి. ఎందుకనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. విలువ పెట్టి కొనబడినటువంటి నీవు, ఎవరైతే నీ కొరకు ఆ విలువ పెట్టారో ఆ విలువ పెట్టిన ఆయన కొరకు నువ్వు బ్రతకాలి.
ఆయన పని చెయ్యాలి, ఆయన కొరకే జీవించాలి, ఆయన పనిలో నీవు ఉండాలి. ప్రియదేవులారా, చాలా స్పష్టంగా రాస్తున్నాడు. అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూచేటటువంటి వారు లేరు, ఎవ్వరు లేరట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమైనా సరే మనం ఇంకొక పని చెయ్యొద్దా అంటే చెయ్యొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తలేదు. ఎస్, మనము ఏ పని చేసినప్పటికీ కూడా అందులో నుండి దేవునికి మహిమచ్చే విధంగా మనం జీవించాలి. మనము మన జీవనోపాధి కొరకు కావచ్చు, మన పనుల కొరకు కావచ్చు, మనము ఏది చేసినా ఆ తర్వాత దేవుని పని కొరకై మనం నిలబడాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియ దేవుని, నువ్వు ఏ పని చేసినా అందులో అక్కడ ఆ పనిలో నువ్వు దేవుణ్ణి చూపించగలగాలి, దైవత్వాన్ని చూపించగలగాలి. ఇక మా యొక్క జీవనోపాధులు అన్నీ మానేసి మేము కూడా సేవకునిలాగా పాస్టర్ లేక అందరం కూడా మేము ఇట్లాగా అయిపోవాలా అని మీరు అడగొచ్చు. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇంజనీర్వా, నువ్వు డాక్టర్వా, నువ్వు ఇంకేదైనా వృత్తి కలిగినటువంటి వాడువా, నీ పని నువ్వు చేయి, నీకు దేవుడిచ్చినటువంటి బాధ్యత నువ్వు నిర్వర్తించు. అదేవిధంగా దేవుని పని కొరకు నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు చేసిన పనిలో దేవుణ్ణి చూపించాలి, నువ్వు చేసిన పనిలో దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. కేవలం మన పనుల కొరకు మాత్రమే కాదు, దేవుని పని కొరకు కూడా ఆలోచన చెయ్యాలి. నీకున్న సమయంలో నీ జీవనోపాధి చేస్తూ ఆ పనిలో కూడా దేవుని యొక్క పని ఆలోచన కలిగి నువ్వు ముందుకు కొనసాగాలి. ఇది దేవుని యొక్క వాక్య సారాంశం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా మన పనుల కొరకు మాత్రమే కాదు, దేవుని పనుల కొరకు మనం ఆలోచన చేయాలి. దేవుని పని కొరకే మనం ఆలోచన చేయాలి. మనం మన కొరకు మాత్రమే కాదు, దేవుని కొరకు జీవించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను ఏ పనిలో ఉన్నా, నేను ఏ ప్రయాణంలో ఉన్నా, నేను ఎక్కడ ఉన్నా నీ కొరకు ఆలోచన చేయడానికి నీ కృప సహాయం నాకు దయచేయమని అడుగుదాం. అందరం కూడా తలలు వంచి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నువ్వే జీవనోపాధి కలిగినటువంటి వాడవైనా, నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, జడ్జి అయినా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఏ పని కలిగి నీవు ఉన్నప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ సొంత కార్యములను మాత్రమే కాదు, దేవుని కార్యములు, దేవుని పనుల మీద కూడా నువ్వు ఉండాలి. మన పనులు మనం చేసుకుంటూ, మన జీవనోపాధి సంబంధమైనటువంటి పనులు చేసుకుంటూ దేవుని పని కూడా మనం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. అందరం కూడా, సేవకుడు ఒక్కడే కదా ఆయన చేసుకుంటాడులే అని ఆలోచించడానికి వీల్లేదు. మనం అందరం కూడా క్రీస్తు రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన పనుల మీద ఉండాలని మనము గుర్తెరగాల్సి, ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందే మనం అందరము కూడా దేవుని యొక్క పనుల మీద మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్త మాంసంలో పాలు పంపులు పొందే మనమందరము కూడా ఆయన విడిచి వెళ్ళినటువంటి పని, ఆయన కొదువైన, ఆయన ఇంకా ఏదైతే కొదువుగా ఉంచాడో ఆ పనులను మనము కొనసాగించాలి. పౌలు అంటాడు, క్రీస్తు పడిన పాటలలో కొదువైన పాటలు, ఇంకా కొదువైన పాటలలో మన వంతుగా మనం క్రీస్తు కొరకు ముందడుగు వేయాలి. మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం.